సెకండ్ ఎక్స్క్యూజ్ ఏంటి కెరియర్లో పైకి వెళ్ళడానికి? నేను ఇంటెలిజెంట్ కాదు, నాకు అంత బుర్ర లేదు, ఏదో పాస్ అయ్యాను, ఇదే నేను డిజర్వ్ చేస్తాను, నాకు ఇదే వచ్చిందే గ్రేట్ అని సెటిల్ అవ్వడం ఆ ఎక్స్క్యూజ్తో. అంటే నాకు బుర్ర లేదు, నాకు అంత ఇంటెలిజెన్స్ లేదు. మనం చిన్నప్పటి నుంచి లాస్ట్ బెంచర్స్ కూర్చొని ఉంటాం, ఇప్పుడు పాస్ మార్క్స్తోనే బయటకు వచ్చి ఉంటాం. ఆ యొక్క పాస్ట్ ఎక్స్పీరియన్స్ వల్ల మనం ఒక బిలీఫ్ని ఏర్పరచుకుంటాం. అంటే నేను అంత ఎక్కువ ఇంటెలిజెంట్ కాదు. దానివల్ల మనం రోల్స్కి, అంటే లీడర్షిప్ రోల్స్కి అప్లై చెయ్యము. ఎందుకంటే మనమే అనుకున్నాం నేను ఇంటెలిజెంట్ కాదు అని. కానీ మనం చుట్టూ చూస్తాం మన యొక్క లీడర్షిప్ పొజిషన్స్లో వాళ్ళకంటే ఎక్కువ మనకే వచ్చు అని, మనమే చేస్తున్నాము అని, అయినా మనం అప్లై చెయ్యము. మనం లీడర్షిప్ పొజిషన్స్లో చూస్తూ ఉంటాం అందరు, అరే ఆ డైరెక్టర్ కంటే నేనే ఎక్కువ పని చేస్తాను, నేనే ఉండాలి అక్కడ. కానీ మనం అప్లై చేయం. ఎందుకు? మళ్ళీ ఒక ఫియర్ లోపల, ఇంటెలిజెంట్ కాదేమో, ఇన్నఫ్ కాదేమో. ఆ ఫియర్ వల్ల మనం అప్లై చేయం ఆ రోల్కి. ఈ ఫియర్ అనేది ఇది వెరీ రియల్ ఫియర్. కానీ ఫస్ట్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ ఇస్, ఇంటెలిజెంట్ లేదు, నేను కాదు అనేది ఒక పెద్ద మిత్, ఒక పెద్ద ఎక్స్క్యూజ్ మనం చెప్పుకుంటాం మన యొక్క ఫియర్ మాస్క్ చేసుకోవడానికి. ఇంటెలిజెన్స్ కాదు కావాల్సి, అందరూ ఇంటెలిజెంటే. ఇఫ్ యు ఆర్ ఇంటెలిజెంట్, ప్రతి ఒక్కరూ ఇంటెలిజెంటే. కానీ అది ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నాం ఆ ఇంటెలిజెన్స్ని, దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఫస్ట్ థింగ్ ఏమనుకోంటే, ఇతరులు ఇంపార్టెంట్, మీరు ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఇంటెలిజెన్స్ కాదు కావాల్సింది, మనకి యాటిట్యూడ్ కావాలి, ద రైట్ యాటిట్యూడ్. సాధించగలను ఒక మిరాక్యులస్ యాటిట్యూడ్ ఉంటే ఎనీ పొజిషన్లో మనం ఎక్సెల్ అవ్వగలం. రైట్ యాటిట్యూడ్ లేకపోతే ఏ పొజిషన్లో ఎక్సెల్ అవ్వలేం. ఎంత ఇంటెలిజెన్స్ ఉన్నా ఎక్సెల్ అవ్వలేం యాటిట్యూడ్ లేకపోతే. సో ద మెయిన్ థింగ్ ఇస్ ఫస్ట్ మన యొక్క ఫియర్, మన యొక్క ఎక్స్క్యూజెస్ నుంచి బయటకు రావాలి. నేను చాలా యంగ్, నేను చాలా ఓల్డ్, ఆ యొక్క రోల్ కావాలంటే ఎక్స్పీరియన్స్ కావాలి. నేను చాలా యంగ్ ఉన్నాను, ఆ యొక్క రోల్ కావాలంటే చాలా ఎక్స్పీరియన్స్ కావాలి. నేను చాలా ఓల్డ్, వాళ్ళ కింద ఎలా పని చేయగలను? నేను చాలా యంగ్, ఎలా అప్లై చేయాలి? చూడంగానే వద్దంటారేమో, ఎక్స్పీరియన్స్ ఫేక్ చేయాలేమో, ఇలాంటి బోల్డ్ అని ఫియర్స్, నమ్మకాలు, దీనివల్ల మనం ఒక స్టెప్ తీసుకోలేకపోతున్నాం. అగైన్, ఇఫ్ యూ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, అంటే మీ మీద మీకు బిలీఫ్ ఉంటే ఏదన్నా సాధించగలం. ఫస్ట్ మనం నమ్మాలి, సాధించగలము అనేది నమ్మాలి. మొత్తం వరల్డ్ ధ్యానం చేస్తుంది అనేది నమ్మాలి. మొత్తం వరల్డ్లో పిరమిడ్స్ వస్తాయి అని నమ్మాలి. మనము ఒక CEO అవ్వగలము అనేది నమ్మాలి. మనము ఒక కంపెనీ నేను స్టార్ట్ చేయగలను అనేది ఒకటి నమ్మాలి. అప్పుడే మనం ఫస్ట్ అది లేకపోతే ఎన్ని పైసలు ఉన్నా, ఎన్ని సర్టిఫికేట్స్ ఉన్నా, ఎన్ని టైటిల్స్ ఉన్నా, ఎన్ని కనెక్షన్స్ ఉన్నా ఏది కాదు, ఫెయిల్ అవుతాం మనం. సో దిస్ ఈజ్ అబౌట్ థింకింగ్ బిగ్. కెరియర్లో ఫస్ట్ టుడే వి టాక్డ్ అబౌట్ ఎక్స్క్యూజెస్. డోంట్ బ్రింగ్ హెల్త్ గురించి మాట్లాడద్దు. ఏ ప్రాబ్లం ఉన్నా ఈ హెల్త్ వల్ల నేను చేయలేకపోతున్నాను అనేది ఆ మాటే రాకూడదు. వేస్ట్, యూజ్లెస్ టాక్. సెకండ్, నేను ఇంటెలిజెంట్ కాదు, నాకు బ్రెయిన్స్ లేవు, నేను పాస్ అవుట్, నాకు సర్టిఫికేట్ లేదు. లేకపోతే దాని గురించి పని చేయండి, స్కిల్స్ తెచ్చుకోండి. ఆ యొక్క స్కిల్ లేకపోతే స్టడీ ఫర్ దాట్, గెట్ ద స్కిల్ అండ్ అప్లై. థర్డ్ పాయింట్, నేను టూ యంగ్, టూ ఓల్డ్. ఏ పనికి టూ ఓల్డ్ కాదు, ఏ పనికి టూ యంగ్ కాదు. ఎలాంటి పని అయినా సరే అది మన యాటిట్యూడ్లో ఉంటుంది. మనం ఎప్పుడైతే ఆ యొక్క ఎక్స్క్యూజ్ని తీసేస్తామో రియల్లీ సక్సెస్ వైపుకి మనం ముందుకెళ్తున్నాం.